పెదరాయుడు ఇంట రచ్చ ఇంకా కంటిన్యూ అవుతోందా? అంతా సెట్ అయిపోయినట్లేనా అంటే ఇంకా డౌటే. కాకపోతే కన్నప్ప మూవీ రిలీజ్ సందర్భంగా మంచు మనోజ్ ఇచ్చిన ట్విస్ట్ చర్చకు దారితీస్తోంది. మంచు బ్రదర్స్ కలిసిపోయారని కొందరు, అసలు అన్న పేరే ఎత్తలేదని మరికొందరు పోస్టులు పెడుతూ ఉన్నారు. మంచు బారి గొడవను కన్నప్ప క్లైమాక్స్ కు తెచ్చిందా? విష్ణు మనోజ్ కలిసిపోయినట్లేనా? మంచు ఫ్యామిలీలో గొడవలు రెండేళ్లుగా హాట్ టాపిక్ గా మారాయి. మంచు విష్ణు మనోజ్ల మధ్య, అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ వాటాల గొడవలతో కుటుంబం గొడవలు రచ్చరచ్చగా నడిచాయి. జల్పల్లిలో జనరేటర్లో పంచదార పోసిన ఘటన నుంచి తండ్రి కొడుకుల మధ్య కేసుల వరకు, కేర్ ఆఫ్ హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు చేరాయి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. మంచు విష్ణు హీరోగా, మోహన్ బాబు నిర్మాణంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ కన్నప్ప గ్రాండ్ గా రిలీజ్ అయింది. అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, మంచు మనోజ్ మార్నింగ్ షోకి వెళ్లి కన్నప్ప సినిమాను చూసి ఆకాశానికి ఎత్తేశాడు. తండ్రి మోహన్ బాబు కష్టాన్ని, పిల్లల నటనను ప్రశంసిస్తూ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని రివ్యూ ఇచ్చాడు. ఆసక్తికరంగా తన అన్న విష్ణు పేరును మాత్రం ప్రస్తావించలేదు. ఇది నెటిజన్లలో కొత్త చర్చకు దారితీసింది. కన్నప్ప సినిమా చాలా బాగుందని, ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిందని, క్లైమాక్స్ లో ఇంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేస్తారని కలలో కూడా అనుకోలేదని ఓ రేంజ్ లో రివ్యూ ఇచ్చాడు మనోజ్. పైగా తాను అనుకున్న దానికంటే సినిమా 1000 రెట్లు బాగుందంటూ ఆకాశానికెత్తాడు. సినిమా రివ్యూలో మనోజ్ పొగడ్తలు చూసి మంచు బ్రదర్స్ మధ్య గొడవలు సద్దుమణిగినట్టేనా అన్న టాక్ వినిపిస్తోంది. కానీ మనోజ్ విష్ణు పేరును ఎత్తకపోవడం ఒక చిన్న డౌట్ ను మిగిల్చింది. గతంలో ఉప్పు నిప్పులా గొడవ పడిన ఈ సోదరులు కన్నప్ప విజయంతో ఒకటవుతారా, లేక ఇది పబ్లిసిటీ స్టంటా అన్నది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతానికి కన్నప్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మంచు ఫ్యామిలీకి కొత్త జోష్ ని తీసుకొస్తోందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇంత డ్రామా తర్వాత మంచు ఫ్యామిలీలో గొడవలు పూర్తిగా సెటిల్ అయినట్టేనా, లేక మరో ట్విస్ట్ కోసం వెయిట్ చేయాలా అంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.